వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మరొక అమెజాన్ హాల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నిన్న మొన్న కూడా 2 అమెజాన్ హాల్ వీడియోస్ యాడ్ చేశాను. మీరు చూడొచ్చు. నిన్న నేను హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సులు చూపించాను, మొన్న స్కిన్ కేర్ చూపించాను, అండ్ ఈ రోజు హైలైటర్స్ చూపించబోతున్నాను అనమాట. మీ అందరికి చాలా నచ్చుతుంది. అందరికి ఈ సీజన్ లో మన స్కిన్ కొంచెం డ్రైగా అయిపోతుంది కదా, కొద్దిగా హైలైటర్స్ ఇవి మన స్కిన్ కేర్ లో, మన మేకప్ లో, మన ఎవ్రీడే లో యూజ్ చేసుకుంటే మన స్కిన్ అనేది కొంచెం గ్లోయిగా కనిపిస్తుంది అనమాట. సో ఎందుకు ఈ సేల్ ఏంటి అంటే, ఇది వచ్చేసి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. ఇది 6th నుంచి 10th సెప్టెంబర్ వరకు ఉంటుంది. గెట్ మినిమం 50% ఆఫ్, 50% ప్లస్ ఎక్స్ట్రా 5% ఆఫ్ అండ్ ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ ఆన్ ప్రైమ్ మెంబర్స్ అనమాట. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అని, ప్రైమ్ మెంబర్స్ కి బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ ప్రైమ్ మొత్తం సినిమాలు అన్ని చూడొచ్చు. ఇప్పుడు కల్కి కూడా రిలీజ్ అయింది, అది కూడా మనం చూడొచ్చు. అండ్ తొందరగా డెలివరీస్ అయిపోతాయి, తొందరగా అన్ని పనులు అయిపోతాయి అనమాట. మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, క్యాష్ బ్యాక్స్ కూడా ఉంటాయి. అండ్ ది అల్టిమేట్ బ్రాండ్ సేల్ ని యూజ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ప్రోడక్ట్స్ అనమాట. ఫస్ట్ 2 గ్లో డ్రాప్స్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి ఇవి అండి. ఇది వచ్చేసి అక్వాలాజికా గ్లో జ్యూసీ డ్యూయి డ్రాప్స్ అనమాట. ఇవి 2 వేరియంట్స్ లో ఉంటాయి. ఒకటి వచ్చేసి మీకు పింకిష్ గ్లో కావాలి అనుకుంటే ఈ పింక్ ది, అండ్ గోల్డిష్ గ్లో కావాలి అనుకుంటే ఇది. మీరు డైరెక్ట్ గా మన హైలైటింగ్ పాయింట్స్ మీద అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే మన మాయిశ్చరైజర్ లో ఒక డ్రాప్ మిక్స్ చేసి యాడ్ చేసి మన ఫేస్ కి అప్లై చేసుకుంటే కూడా వచ్చు. సో ఈ 2 అలా కూడా పనిచేస్తాయి. ఈ రోజుల్లోని చాలా గ్లోయింగ్ స్కిన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఈ రోజుల్లో, అంటే ఈ సీజన్ లో అనమాట. సో ఇవి 2 మస్ట్ ట్రై. పెద్ద చంకీ గ్లిటర్స్ ఉండవు అనమాట. ఇవి చాలా మైన్యూన్ గ్లో డ్రాప్స్, గ్లో గ్లిటర్స్ అన్నవి ఉంటాయి. మీకు ఒకటి చూపిస్తే మీకే తెలిసిపోతుంది. సో చూసారా, కెమెరా కూడా పట్టట్లేదు, అలాంటి గ్లో ఉంటది అనమాట. మీరు రియల్ స్కిన్ తో చూసినప్పుడు మీ స్కిన్ కి తెలుస్తుంది, స్కిన్ అంతా గ్లల్దీగా ఉంది అనిపిస్తుంది అనమాట. సో ఇవి మన ఫస్ట్ ఇది. అండ్ దెన్ ఈ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దెన్ ఇంకొకటి, ఇది కూడా అక్వాలాజిక్, అది కూడా అక్వాలాజిక్. ఇది ఇంకోటి, ఇలాంటిది నా దగ్గర ఇంకోటి కూడా ఉంటది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లో అనమాట. సి కెమెరాలో ఇవన్నీ అంత కనిపిస్తుంది, ఇట్స్ నాట్ లైక్ కనిపించదు అని కూడా కాదు. ఇది చాలా వెరీ బ్యూటిఫుల్ గ్లో అనమాట. లైక్ కెమెరా మనది హై రెజల్యూషన్ కెమెరాస్ కావు కదా, ఇంత చిన్నవి కూడా పట్టుకోవడానికి. ఇట్స్ లైక్ జస్ట్ బ్లాగింగ్ కెమెరాస్ కదా, అందుకోసం పట్టుకో. కానీ రియల్ స్కిన్, రియల్ కళ్ళుతో చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు తెలుస్తుంది దేవుడు మనకి అన్ని ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆర్గాన్స్ ఇచ్చారు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని. అప్పుడప్పుడు కెమెరాలో ఏదైనా జూమ్ అవనప్పుడు మన కళ్ళతో కనిపిస్తుంది, దాన్ని మన కెమెరాలో క్యాప్చర్ చేయలేము. అలాంటప్పుడు చాలా ఫీలింగ్ వస్తుంది అనమాట. అమ్మో దేవుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంతా మన బాడీలోనే పెట్టారు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు ఎప్పుడైనా అలాగా అనిపించిందా అన్న నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఇవి కూడా చాలా బాగుంటది. మీరు కావాలి అనుకుంటే ఇవి కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్టైల్ సూపర్ గ్లో మాయిశ్చరైజర్ అనమాట. ఇది మాయిశ్చరైజర్ లాగా, బట్ ఐ డోంట్ రికమెండ్ కంప్లీట్లీ మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఒక మాయిశ్చరైజర్ మనం ఎవ్రీడే యూజ్ చేస్తాను. నేనైతే బయోటిక్ ది కోకోనట్ మాయిశ్చరైజర్ ఉంది కదా, అది అప్లై చేస్తా. అది అప్లై చేసిన తర్వాత సెకండ్ లేయర్ లాగా ఇది అప్లై చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే స్కిన్ కేర్ అనేది గ్లో ఇవన్నీ తక్కువ ఉంటే బెటర్ అన్నమాట. ఇది మనకి ఇలా వస్తుంది. ఓ మై గాడ్. సో ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను మంచిగా స్కిన్ కేర్ అన్ని చేస్తున్నాను అబ్బారా. సో నా స్కిన్ కొంచెం లైక్ ఆ ట్యాన్ ఏదైతే ఉందో అది మంచిగా కొంచెం రిమూవ్ అయ్యి కొంచెం బాగా అనిపిస్తుంది నాకు. లేకపోతే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచి కలర్ ఉండి ఇక్కడ నుంచి వచ్చేసరికి మస్తు ట్యాన్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం రిమూవ్ అవుతుంది ట్యాన్. సో ఇలా అనమాట, చాలా గ్లోయింగ్ గా ఉంటది. హ్యాండ్స్ కి, వెయిట్స్ కి అన్నిటికీ కూడా చాలా బాగుంటది అనమాట. ఇది ఈ మధ్య కాలంలో మై ఫేవరెట్ గ్లో మాయిశ్చరైజర్, మస్ట్ ట్రై. మీరు స్కిన్ ని ఎంత గ్లో ఇది అవి అప్లై చేసినా పోర్స్ గా కనిపిస్తే మీరు ఏవి అప్లై చేసినా వెళ్ళి ఆ పోర్స్ లో వెళ్ళి కూర్చుని అస్సలు బాగా కనిపించదు. సో ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ ప్రైమర్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లాలెస్ ఫినిష్ బేస్ కలర్ బార్ ప్రైమర్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. మన పోర్స్ అన్నిటిని, ఫైన్ లైన్స్ ని కవర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో మస్ట్ ట్రై. అండ్ ఒక చాలా మంది సన్ స్క్రీన్ కూడా అడిగారు, అందుకోసం ఇది కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు హాల్ వీడియోలో. బిష్ కేర్ నయాసినమైడ్ ఆయిల్
బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ బెస్ట్ ఫర్ ఆయిలీ స్కిన్ గర్ల్స్ కి అనమాట. ఇది ఇది SPF 50 బాడ్ స్పెక్ట్రమ్ PA 4++++++ అనమాట. ఇది చాలా చాలా ఇప్పటి వరకు యూజ్ చేసిన అన్ని సన్ స్క్రీన్స్ కన్నా ఇది నాకు లైక్ చాలా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది, అస్సలు కనిపించదు అనమాట. ఇట్స్ లైక్ క్లెన్జింగ్ మిల్క్ అనమాట. చాలా చాలా థిన్ ఫార్ములా అవడం వల్ల మనకి రిమూవ్ చేయడం కూడా ఈజీ, అప్లై చేసుకోవడం కూడా ఈజీ. అస్సలు కనిపించదు. ఒక మంచి సన్ స్క్రీన్ ని పట్టుకోవడం కూడా ఏమంత ఈజీ విషయం కాదు. అస్సలు మీకు అస్సలు డిఫరెన్స్ అనేది కనిపించదు. సో దీని మీద మనం ఏం అప్లై చేసుకున్నా కూడా బాగా అనిపిస్తుంది అనమాట. లేకపోతే థిక్ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఏంటంటే అవే ఒక పెద్ద లేయర్ లాగా అనిపిస్తుంది అండ్ మన ఫేస్ కూడా బరువుగా ఫీలింగ్ వస్తుంది, లైక్ మంచిగా అనిపించదు అనమాట. ఇట్స్ లైక్ స్టిక్కీగా బరువుగా మొత్తానికి అన్కంఫర్టబుల్ గా ఉంటాయి. బట్ ఇదైతే అస్సలు మనకు తెలియదు. ఇది అప్లై చేసి వచ్చే ఫ్యాన్ కింద అంటే కంప్లీట్లీ 100% గాయబ్ అయిపోతుంది. దానిపైన చేసుకుంటూ ఉంటది అనమాట. సో హ్యాండ్స్ కి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా చూస్తున్నట్టయితే ఫేస్ కి ఎంత కేర్ తీసుకుంటున్నారో మీ హ్యాండ్స్ కూడా అంత కేర్ తీసుకోండి. ఎందుకంటే ఇవి కూడా మన బాడీలో పార్ట్. ఓకేనా? వీటిని అన్నిటికన్నా ఎక్కువ పనిచేసేవి మన చేతులనే మనం వదిలేస్తాం అనమాట. ఓకే, హోప్ ఈ రోజుది ధ్యానం అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తాము. ఈ మంత్ ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయో తెలుసా? మెచ్యూర్ ఫంక్షన్లు, గృహ ప్రవేశం ఫంక్షన్లు, తర్వాత శ్రీమంతం ఫంక్షన్లు, తర్వాత అదేంటి వినాయక చవితి, దాని తర్వాత వరలక్ష్మి వ్రతంవి. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న మంచి మంచి డ్రెస్లు అన్ని అయిపోయాయి అనమాట. అయితే ఈరోజు ఈ వీడియో మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు